యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాచ్చ తులసీం త్వాం నమామ్యహం. సర్వతీర్థాలు, సర్వదేవతలు, సర్వవేదాలు అన్ని తులసి చెట్లోనే ఉన్నాయని వేదం వివరిస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ప్రతీక ఈ తులసి. ఈ తులసిని మించిన పవిత్రమైన చెట్టు ఈ భూలోకంలో వేరొకటి లేదు. కార్తీక మాసంలో తులసి ప్రార్థన చేసిన, కొత్తగా తులసి మొక్కలు నాటిన ఎన్నో జన్మల పాపం నశిస్తుంది. కానీ కొంతమంది తెలియక తులసమ్మ దగ్గర కొన్ని తప్పులు చేసి ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. మన కార్తీక పౌర్ణమికి పాపం ఎవరో తులసమ్మకి వేడి తలిగేటట్టు దీపాన్ని, అగరబత్తులను అయితే వెలిగించారండి. అందువల్ల కొంత భాగం తులసమ్మ అయితే నల్లబడిపోయింది. అండ్ పసుపు కూడా మొత్తం నిండుగా చల్లేశారనమాట. పసుపులో ఈ రోజుల్లో అయితే చాలా కెమికల్స్ అయితే ఉంటున్నాయి. ఏదో చిటికెడు అలా శాస్త్రానికి అంటించేస్తే సరిపోయిద్దండి. సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మన కార్తీక పౌర్ణమికి నేను టెంపుల్కి వెళ్ళేసరికి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అందుకే నేను ఈ వీడియో అయితే చేసేసానండి. ఆ కుంది మీద దీపం కాలుతున్నా కూడా నా చేయి కాలుతుందని లెక్క చేయకుండా నేను తీసి కింద అయితే పెట్టేసి మళ్ళీ నా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీరైతే అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.